ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తెనాలి రామకృష్ణ. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఎగుమతుల మీద బ్యాన్ని ఎత్తివేసింది. ప్రతి రేట్లకు రెక్కలొచ్చాయి. దీంతో రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. నీకు చేతులెత్తి మొక్కుతున్నా, నువ్వు మా బతుకులు మార్చిన దేవుడు అయ్యా. మారాలే, ఇంకా మారాలే. మంచి కూలి కూడు కాదు, ఆత్మాభిమానం ఆత్మ గౌరవం పెరగాలి. మనం ముందే అనుకున్నాం కదా, సంఘం మీకిస్తుంది, సంఘానికి మీరు ఇయ్యాలని. ఇప్పుడు చెప్పుర్రి, మీకు వచ్చిన లాభాల్లో మన మధ్య చదువుకున్న యువశక్తి ఉన్నది. సార్, నాకు పేరుంది, అది నీకు తెలుసు. నేనేమైతానో అది కూడా నీకు తెలుసు. బావా, ఏంది చెప్పు. నేను మెడిసిన్ చదివా కదా, ఇక్కడ ఒక హాస్పిటల్ పెట్టి డాక్టర్గా వీళ్ళందరికీ సేవ చేయాలనుంది. ఏమంటారు? అరే రాజు, నాకు చదువు రాదంటారు. నీకు తెలుసు నేను ఒక ర్యాంకర్నని. నేను ఒక స్కూల్ పెడతా. నకిలీ పురుగుల మందులతో, విత్తనాలతో, ఎరువులతో సతమతమైతూ ప్రాణాలు తీసుకుంటున్నారు మన రైతన్నలు. కల్తీ లేని ఎరువులు, పురుగు మందులు, నాణ్యమైన విత్తనాలు మనం అందిద్దాం. ఫర్టిలైజర్ షాప్ పెడతా. ఏ వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి మన వాళ్ళు ఎవరిని వెళ్ళని కూడా చేస్తా. ఏమంటారు? ఇవాళ రేపు అన్ని కల్తీ సరుకులే రాజు. అందుకే నాణ్యమైన సరుకులు అందించే దుకాణం పెడదాం అనుకుంటున్నాం. మా దేవుడు అయ్యా. సరే, వీళ్ళే కాదు, ఇంకెవరైనా ఎలాంటి వ్యాపారాలు పెట్టాలనుకున్నా నాకు చెప్పుర్రి. మనం సహకార సంఘానికి వచ్చి ప్రపోజల్ సబ్మిట్ చేయండి. మీకు కావాల్సిన పైసలు మన వాళ్ళే మీకు ఇస్తారు. అన్నా, ఈరోజు ఈ పేపర్ నిండా రాజుగడేనన్నా. తొక్కేద్దామనుకుంటుంటే నా కొడుకు నెత్తి మీద కూర్చుంటుండు కదరా. రాజుగడ మజాక. నమస్తే సార్. నమస్కారం, కూర్చోండి. చెప్పండి. మొక్క మానైంది సార్. ఒకప్పుడు మీ కాళ్ళ దగ్గరికి వచ్చిన ప్రతాప్ గౌడ్ తన కాళ్ళ మీద తాను నిలబడ్డం కాదు, మీ మనుగడకి అతను చాలా ముఖ్యమైపోయాడు. ఇప్పుడు చాలా తెలివిగా మిమ్మల్ని వాడుకుంటూ తన యాక్టివిటీస్ని స్పీడప్ చేశాడు. నెక్స్ట్ మిమ్మల్ని మించిపోతాడు. ఆ తర్వాత మీరే అతని ముందు చేతులు కట్టుకొని అమ్మా అయ్యా అంటూ నించుంటారు. ప్రతాప్ గౌడ్ని కంట్రోల్ చేయాలంటే, అది జరగకుండా ఉండాలంటే రాజయ్య గౌడ్ని పెంచి పోషించాలి. ప్రతాప్ గౌడ్ రాజా, ఏమైంది నీకు? నెత్తురు కళ్ళాడు అని అందరూ అంటుంటే నిజంగా కత్తి లాంటి వాడు అనుకున్నా. నీ కత్తికి ఏమైంది రాజా? తుప్పు పట్టిందా? నిలువునా ముచ్చిన వాడు అవుతావు అనుకోలేదు. అరే, పత్తే కొల్లేని వాడివి పాలిటిక్స్ కే పనికొస్తావయ్యా? నీ లుక్కి అర్థమేంటో తెలియదు కానీ నాకు నష్టం ఎంతో తెలుసా? 100 కోట్లు. అవును మరి, పత్తి ఎకరానికి ఏకంగా 6 రెట్లు పెరిగిందయ్యా. ఎవరిస్తారయ్యా? ప్రతాప్ గౌడ్ గారు ఎవరిస్తారు? 100 కోట్లయ్యా. ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడ శవాలెక్కడ, మార్చరీ ఎక్కడ? ఇలా దొంగ సర్టిఫికెట్లతో ఆసుపత్రులు పెట్టి ఎంత మందిని చంపుతారు? కమాన్, మేము అసలే స్ట్రీట్ ఆఫీసర్లం. చెప్పండి, మీరెవరు? మేమా? డిఎంహెచ్ఓ అంటే తెలుసా బాబు? డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్. మై నేమ్ ఇస్ చిట్టి బాబు.
నేను మండల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆనంద్. ఓకే, ఇంతకీ మీరెవరు బాబు? నా పేరు రాజు. ఈ హాస్పిటల్ అసలు ఎవరిది? ప్రజల్ది. అంతే కదా. వైద్యం చేసేది డాక్టర్ మల్లేశ్వరి. ఈ హాస్పిటల్ పెట్టడానికి పర్మిషన్ ఉందా? ఏ ప్రతాప్ గౌడ్ చెప్పలేదా? ఏమని? మాకేం చెప్పలేదే. చెప్పనే లేదే. నాకు చెప్పిండు. ఏదో సాకులు చూయించి హాస్పిటల్ ఓపెన్ కాకుండా చూడుర్రి అని. మీ మీద ఒత్తిడి తెచ్చినానని, చేసిన తప్పుని పొరపాటని గమనించి తప్పుని సరిదిద్దుకుంటాను అల్లుడు అని. మళ్ళీ ఏంది, మీకు ఇట్లా ఫోన్ చేసి చెప్పలేదా? మాకెవరూ చెప్పనే లేదే. అవును, చెప్పలేదే. మంచి ఇన్ఫర్మేషన్. హాస్పిటల్ ముయించమని చెప్పారా? అంటే ఆ ప్రతాప్ గౌడ్ ఒత్తిడితో మీరు ఈ హాస్పిటల్కి వచ్చామని ఒప్పుకుంటున్నారా? కాదు కాదు కాదు. ఆ ప్రతాప్ గౌడ్ మిగతా వాళ్ళందరూ కలిసి కుట్రబన్ని మిమ్మల్ని ఇక్కడికి పంపించారా ఏంటి? మీరెవరు? నేను జనం పత్రిక ఎడిటర్ని. రాత్రి పత్రిక రిపోర్టర్ని. జర్నలిస్టా? అవును. అంటే పథకం ప్రకారం జర్నలిస్టులు పిలిపించి మమ్మల్ని ఇరికించి ఉండరా? సార్, చిన్న పొరపాటు అయిపోయింది సార్. సారీ సార్. ఏది చిన్న పొరపాటు? ఎదుగుతున్న మా మధ్య తరగతి కుటుంబాన్ని ఎదగనీయకుండా చేయడం చిన్న పొరపాటా? చెప్పండి. చెప్పండి, మీకు ఇదే పనా? కాదు. ఎంగిలి మెతుకులకు కకృతి పడి సమాజాన్ని కుల్లబడుస్తున్నారు. ఇది చిన్న పొరపాటా? వైద్య రంగానికి మాయని మచ్చ తెచ్చి మొత్తం బ్యూరోక్రసీకే చెడ్డ పేరు తెస్తున్నారు. ఇది చిన్న తప్ప? చిన్న తప్ప? చట్ట ప్రకారం అన్ని అనుమతులు తీసుకున్నాకల్నే హాస్పిటల్ ని ప్రారంభించినాం. రాబందుల్లాంటి రాజకీయ నాయకుల అడుగులకి మడుగులెత్తే పుండాకోర్లు. అడ్డు తిరగబడింది. ఏమిటి ఇలా ఇరుక్కుపోయావు? ఇంకా ఇక్కడే ఉంటే ఇలాగే ఇరుక్కుపోతాం. పద. అనవసరంగా వచ్చి ఇరుక్కుపోయేవాళ్ళం. పవర్ పెరిగింది, ప్రచారం తోడైంది, ప్రజాభిమానం రెట్టింపయింది. పబ్లిసిటీ ఆపాలి, పబ్లిక్ ని పక్కదారి పట్టించాలి. ఈ పతాక శీర్షికలన్నీ మారిపోవాలి. దానికొక్కటే మార్గం, మద్యపాన నిషేధం ఎత్తివేత. అప్పుడే రాజుని మర్చిపోతారు. రాబోయే మద్యం గురించే మాట్లాడుకుంటారు. చేస్తా.